friends, welcome to Lohi Telugu Vlogs. ఈ వీడియోలో ఏంటంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఛానల్స్ యూ షుడ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ ఎనీ ప్లాట్ఫామ్, యూట్యూబ్, సోషల్, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ స్నాప్చాట్ ఆర్ టిక్టాక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాంటి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. బేస్డ్ ఆన్ మై అబ్జర్వేషన్, దీస్ ఆర్ ఏరియాస్ విచ్ యూ కెన్ బెనిఫిట్ ఎ లాట్ by watching their videos, which doesn't need too much attention. Like మీరు ఫుల్ ఫోకస్గా అవి నేర్చేసుకోవాలని ఏం లేదు, బట్ డైలీ టైంపాస్ ఉన్నప్పుడల్లా, టైంపాస్ అయ్యేటప్పుడల్లా అవి చూస్తూ ఉండాలి. లేదా వర్క్ చేస్తున్నప్పుడు సైడ్ బై ఇలాంటి వీడియోస్ వింటూ, లేకపోతే జస్ట్ మ్యూజిక్ ఆడియో విన్నా కానీ మనకి లైఫ్ అనేది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. సో అలాంటి కొన్ని ఇలాంటి ఛానల్స్, అంటే ఏ ఏరియాస్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఆబ్వియస్లీ. అయితే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ముఖ్యంగా ఇండివిజువల్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా సైన్స్లో వర్క్ చేస్తున్నారు. డేటా సైన్స్లో ఇన్స్టిట్యూట్వి కాకుండా లైక్ యూడెమీ అనేది సెపరేట్ ఛానల్ వెబ్సైట్. లైక్ ఫేస్బుక్లో, యూట్యూబ్లో వచ్చేసి ఎడ్యురేకా అని ఇట్లా ఉంటాయి, ఫ్రీ క్యాంప్ కోడ్ అని ఉంటాయి. ఇలాంటి ఆర్గనైజేషన్ బేస్డే కాకుండా ఇండివిజువల్గా ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో ఆ పర్టికులర్ స్ట్రీమ్లో అలాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్ అనేది మీకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఓకే, వన్స్ అగైన్ యూఆర్ గోయింగ్ టు కాలేజ్ అండ్ యూఆర్ లెర్నింగ్ జస్ట్ టెక్స్ట్ బుక్లో ఏమో అది చదువుతుంటారు. దానివల్ల మీకు ఇంకా అడిషనల్ థింగ్స్ తెలియదు. అదే ఒక ఇండివిజువల్, ఒక వెబ్ డెవలపర్ అవ్వచ్చు, లేకపోతే ఒక వాట్ ఎవర్ మెషిన్ లెర్నింగ్లో వర్క్ చేస్తున్న అవ్వచ్చు, డేటా సైన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఫుల్ స్టాక్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళ ఛానల్స్ ఫాలో అవుతే ఏంటంటే, మీకు నాట్ ఓన్లీ టెక్నాలజీ గురించి తెలియడమే కాకుండా డైలీ వాళ్ళని ఫాలో అవుతుంటారు. కాబట్టి అంటే ఎంతసేపటికి ఒకటే టాపిక్ మీద ఫోకస్ ఉంది మీకు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎడ్యురేకాలు అనుకోండి, ఒకరోజు వాడు డెవాప్స్ మీద చెప్తారు, ఇంకో రోజు మెషిన్ లెర్నింగ్ మీద చెప్తారు, ఇంకో రోజు చెప్తారు. అంటే ఇవి సబ్స్క్రైబ్ అవుతుంటలేదు, కానీ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇతను మీ రిఫ్లెక్షన్ లాగా అవుతారు. అంటే మీరు రేపు ఏమవుదాం అనుకుంటున్నారో ఇతను ఆల్రెడీ అది అయ్యాడు. సో ఆ డేటా సైన్స్ ఎక్స్పర్ట్, వాట్ ఎవర్ థింగ్, అతను ఏంటి, తను ఎలా గ్రో అయ్యాడు, అతను రోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్ ఏంటి, అతను ఆ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేశాడు, అతను కరెంట్లీ దేని మీద వర్క్ చేస్తున్నాడు, లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ వాట్ ఎవర్ థింగ్. ఇలాంటి కంటిన్యూస్ షాడోవింగ్ అనేది పక్కా ఉండాలి. మీరు అట్లీస్ట్ మీ ఏరియాలో మీ టెక్నాలజీ ఆర్ వర్క్ రిలేటెడ్ అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 మంచి జమ్ లాంటి వాళ్ళని చేసుకోండి. అయితే కోర్స్ మనకి ఇప్పుడు పర్టికులర్ టెక్నాలజీ వాట్ ఎవర్ థింగ్లో చాలామంది ఉన్నారు మా యూట్యూబ్లో చేసేవాళ్ళు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కొందరు పీపుల్కి కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, వాళ్ళు ఫాలో అయ్యే మెథడాలజీస్ కానీ, వాళ్ళ ప్రజెంటేషన్ విధానం కానీ ప్రతి ఒక్కరు కొందరికి అట్రాక్ట్ అవుతారు. నాకు కొందరికి సబ్స్క్రైబ్ అయ్యాను. అలానే నాకు ఫుల్ స్టాక్ ఆర్ బ్యాక్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్ మీకు కూడా అలా ఉంటారు ఎవరొకరు. వాళ్ళని వెతికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టెక్నాలజీ రిలేటెడ్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సమ్ హాబీస్ రిలేటెడ్. మనకి అట్లీస్ట్ కొన్ని హాబీస్ ఉండాలి. ఈ హాబీస్ ఏంటంటే మనల్ని అవుట్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ ఆర్ ఫ్యామిలీ స్ట్రెస్ ఆర్ అదర్ మన డైలీ లైఫ్లో ఉండే మన స్ట్రెస్ని నుంచి మనల్ని డీవియేట్ చేసి మనకు ఒక కొత్త ఇమాజినేటివ్ ఆ లాజికల్ థింకింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసే, అట్ ద సేమ్ టైం స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి వన్స్ యూ స్టార్ట్ ఇన్ వర్క్ కెరియర్ ఎన్విరాన్మెంట్, ఒకసారి జాబ్ ఆ ఏజ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఆ స్ట్రెస్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. నో మ్యాటర్ ఎంత మంచి జాబ్ చేస్తున్న వాళ్ళైనా, ఎంత బ్యాడ్ అయినా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. సో వాటి నుంచి ఓవర్కమ్ చేయాలంటే హాబీస్ అనేది ఉండాలి. హాబీస్ అనేది ఎలా అంటే, వన్స్ అగైన్ ఇట్ షుడ్ నాట్ బి సంథింగ్ లైక్ ఎ టైం వేస్ట్. ఫస్ట్ కొన్ని హాబీస్ ఎలా ఉండాలంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఆర్ పెయింటింగ్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ట్రావెలింగ్, ఇలాంటివి ఉంటాయి హాబీస్. ఫస్ట్ హాబీస్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొంచెం లిమిటెడ్ బడ్జెట్ ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ టైం కన్జ్యూమ్ కాదు, వీకెండ్స్ చేస్తే సరిపోద్ది హాబీస్ మీద టైం అన్నట్టుగా అలాంటివి చూసుకోండి. టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ గ్రూప్ హాబీస్ మాత్రం ఇన్వాల్వ్ అవ్వకండి. ఎందుకంటే గ్రూప్ హాబీస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, అన్లెస్ ఆ గ్రూప్ ఫామ్ అయితే ఆ రోజు ఆ గ్రూప్ ఫ్రీ ఉంటే తప్ప మీరు ఏం చేయలేరు. సో ఇలాంటివి ఉంటాయి. కుడ్ బి ఏ గేమింగ్ కూడా, వీడియో గేమ్స్ ఇలాంటివి ఆడడం కూడా తప్పలేదు. కాకపోతే లిమిటెడ్ టైం, వన్స్ అగైన్ దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ హాబీస్. సో లిమిటెడ్ టైం ఆడడం వల్ల మైండ్ అనేది ఏంటంటే ఇంకో న్యూ ఎన్విరాన్మెంట్ ఆర్ న్యూ వరల్డ్లో వర్క్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది మైండ్. సో రిలాక్సింగ్ అవుతుంటుంది. సో అది మొత్తం స్ట్రెస్ అనేది పోయిన తర్వాత వన్స్ అగైన్ ఇఫ్ యూ గెట్ బ్యాక్ టు అవర్ డైలీ లైఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, వీ ఫీల్ వెరీ ప్లెజెంట్. మూవీస్ చూడడం కూడా తప్పలేదు. కాకపోతే మూవీస్ అన్నీ మరి రొటీన్ దాని నుంచి ఏమి గెయిన్ చేసుకోలేని మూవీస్ కాదు. సంథింగ్ డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ ఉండే మూవీస్ చూడండి. ఆ మైండ్ కూడా దానికి తగ్గట్టుగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుద్ది. లేదా మూవీస్ రిలేటెడ్ హాలీవుడ్ మూవీస్ ఆర్ సంథింగ్ అడ్వెంచరస్, థ్రిల్లర్, యాక్షన్ ఇలాంటి మూవీస్ చూడండి. మైండ్కి చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హాలీవుడ్ మూవీస్ బాగా చూడడం వల్ల, సిరీసెస్ చూడడం వల్ల మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీ కమాండ్ వస్తుంది.
గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అనేది అందరూ మాట్లాడగలుగుతారేమో కానీ బట్ ఆన్ ద స్పాట్ ఒక స్ట్రేంజర్ తోటో లేకపోతే సీనియర్ పీపుల్ తోటో ఇలాంటి వాళ్ళతోటి కమాండ్ ఓరియంటెడ్గా వితౌట్ ఎనీ షై ఆర్ ఫియర్ తోటి మాట్లాడాలి. మన ఒపీనియన్ ఏదైతుందో 100% ఎక్స్పీరియన్స్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటట్టు ఉండాలి. అవి చేయాలంటే జనరల్లీ మనకి ఇంగ్లీష్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. జనరల్లీ ఇలాంటి మూవీస్ ఆర్ సిరీసెస్ అవి చూడడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ న్యూస్. పొలిటికల్ న్యూస్ వచ్చేసి ఎందుకంటే పొలిటికల్ ఏంటి సొల్లు చెత్త అనుకుంటారు కానీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ గొడవలు, కాంగ్రెస్ గొప్ప, బీజేపీ గొప్ప, ఇది అది డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది కాదు. మనకి అరౌండ్ ద వరల్డ్లో గ్లోబల్ చేంజెస్ ఏమొస్తున్నాయి పర్టికులర్ ప్రాసెసెస్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్, ముఖ్యంగా ట్యాక్సెస్ రిలేటెడ్లో మనకి ఏమైనా చేంజెస్ తీసుకొచ్చారా ఈ ఇయర్ గవర్నమెంట్, మన స్టేట్కి ఫండ్స్ ఎలా అలొకేట్ చేస్తున్నారు, అసలు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న కొన్ని మనకి రిలేటెడ్, అంటే మనం అంతా యూత్ కాబట్టి యూత్కి రిలేటెడ్ ఏమన్నా స్ట్రాటజీస్ గవర్నమెంట్ ప్లే చేస్తుందా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూఎస్ రిలేటెడ్ అయితే యూఎస్లో మనకి ఏంటి ఎంబసీ, వీసా రిలేటెడ్ న్యూస్, కౌన్సిలేట్ న్యూస్, USCS.com వాళ్ళ న్యూస్ పోర్టల్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు అది రియల్ న్యూస్. ఎవరో ఏదో H1B అది అయిపోయింది, గ్రీన్ కార్డ్ ఇది అయిపోయింది అనే న్యూస్ కాకుండా సోర్సెస్, ఇలా కరెక్ట్ సోర్సెస్ని ఫాలో అవ్వండి. సో న్యూస్ ఓకే. ఫస్ట్ వన్ ఏంటి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్, సెకండ్ వన్ ఏంటి హాబీస్ రిలేటెడ్, థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు పొలిటికల్ న్యూస్ ఇలాంటి వీటికి కూడా స్పెండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ రిలేటెడ్. బిజినెస్ అంటే ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ స్టార్ట్అప్ కంపెనీ ఆర్ స్టాక్ మార్కెట్ ఆర్ రియల్ ఎస్టేట్, ఇలాంటివన్నీ నువ్వు గుర్తుపెట్టుకోండి. వరల్డ్లో చాలా రిచ్ అయిన పీపుల్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద 90% ఆఫ్ ద రిచ్ ఇంకా యూఎస్లో అయితే అయిన వాళ్ళందరూ కూడా దే ఆర్ ఓన్లీ రిచ్ బికాస్ ఆఫ్ స్టాక్స్ అండ్ రియల్ ఎస్టేట్. స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఈజీ కంపేర్ టు రియల్ ఎస్టేట్తో పోలిస్తే. ఎందుకంటే యూ కెన్ స్టార్ట్ ప్లేయింగ్ విత్ ద స్టాక్స్ ఎట్ $500,000 ఆర్ వాట్ ఎవర్ థింగ్. మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అఫ్కోర్స్ స్టాక్స్ ఎలా చేయాలి, ఏంటి చేయాలనేది చాలామంది యూట్యూబ్లో వాటిల్లో ఛానల్స్ పెట్టారు. సో అలాంటి వాళ్ళని ఫాలో అవ్వండి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ కూడా. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే ఇండియాలో భూములు అమ్మి కొనడం బేరసర ఇలా కాకుండా యూఎస్కి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఇక్కడ ప్రాసెస్. ఇండియాలో దందాలా కదా అలా ఉంటుంది, అది కాదు. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ప్రాసెస్ కమిషన్ బేస్డ్ ప్రొఫెషనల్గా ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది కూడా. ఒక రియల్ ఎస్టేట్ కోర్సెస్ కూడా మీరు వాలంటరీగా సైడ్ బై చేయొచ్చు. అది దానికి వీసాకి సంబంధించిన ఏం రూల్స్ లేవు. అవి చేస్తే ఒక రియల్టర్ లైసెన్స్ వస్తే కనుక మీరు దెన్ యూ కెన్ స్టార్ట్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ బిజినెస్. రియల్ ఎస్టేట్ యూఎస్కి వస్తున్నట్టయితే రియల్ ఎస్టేట్ అనేది ఆసమ్ ఫీల్డ్. కాకపోతే కొంచెం ఏంటి రియల్ ఎస్టేట్కి ఏంటంటే మనం స్టార్ట్ చేయాలంటే కొంచెం ఫండ్స్తో కూడుకున్న పని. అఫ్కోర్స్ ఒక రియల్టర్గా అవసరం లేదు, బట్ రియల్టర్గానే కాకుండా హోమ్ ఓనర్గా కూడా మీరు సక్సెస్ఫుల్గా అవ్వాలంటే కొంచెం ఫండ్స్తో కూడుకున్న పని. రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే కొంచెం పేషెన్స్, హార్డ్ వర్క్తో కూడుకున్న పని, అంటే అవతల పీపుల్తో కమ్యూనికేషన్స్ ఇలాంటివి. సో ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వండి. రియల్ ఎస్టేట్ ఆర్ స్టాక్, వీళ్ళు మాత్రం చాలా చాలా మీ లైఫ్లో బెనిఫిట్ అవుతారు. ఎంత ఎర్లీ స్టేజ్లో వీటి మీద నాలెడ్జ్ గెయిన్ చేయడం స్టార్ట్ చేస్తే అంత మంచిది మీకు. ఎందుకంటే సో దట్ యూ కెన్ స్టార్ట్ ఇన్వాల్వింగ్ ఇన్ దోస్ ఫీల్డ్స్ ఎట్ ద ఎర్లియస్ట్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లా, అంటే బేసికలీ చెప్పాలంటే లీగల్ సిస్టమ్ గురించి, రూల్స్, సొసైటీలో రూల్స్, వాటి గురించి. అంటే ఏంటంటే మనం పోలీస్ అని ఎలా అప్రోచ్ అవ్వాలి, కంప్లైంట్స్ ఏంటి, ఫార్మాట్స్ ఏంటి, ఒక ట్రాఫిక్ కాప్ ఆపినప్పుడు ఏం చేయాలి. ముఖ్యంగా యూఎస్ లాంటి కంట్రీస్లో అయితే ఏమన్నా తేడా చేశారనుకోండి పోతారు. ఓకే, ఎవ్రీడే ఇక్కడ ఫైరింగ్లు అనేది కామన్. ఎందుకంటే ఆ ఫైరింగ్ అనేది కూడా బై మిస్టేక్ పోలీసు వాళ్ళు మనం ఏదో వెపన్ తీస్తున్నాం అనుకోని చెప్పేసి ఫైర్ చేసి ఇలా చాలా జరిగాయి ఇక్కడ. సో లా ఆర్ లీగల్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి బాగా తెలుసుకోవాలి. లైక్ ఎనీ టైమ్ వాట్ ఈస్ దట్, ఒక పోలీస్ని అప్రోచ్ అవ్వడం, ఎమర్జెన్సీలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ముఖ్యంగా కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ద వే వీ నీడ్ టు రెస్పాండ్, ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలి, ఇలాంటి లీగల్ సిస్టమ్ రిలేటెడ్ అన్నీ కూడా వీడియోస్ చూస్తూ ఉండండి. ఆటోమేటిక్గా పోలీస్ యాక్టివిటీ అని ఇట్లా కొన్ని ఉన్నాయి యూఎస్లో ఛానల్స్ కూడా లీగల్ సిస్టమ్వి అవున్నాయి. అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లో కూడా కొందరు ఇండిపెండెంట్ ఆర్ లాయర్స్ ఇలాంటి వాళ్ళు కూడా చాలా వీడియోస్ చేస్తున్నారు, సూపర్గా చేస్తున్నారు. అసలు ఓ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక పోలీస్ ఆపిన, పోలీస్ మన ఇంటికి సెర్చ్ చేయడానికి వచ్చినా, లేకపోతే పోలీస్ మిమ్మల్ని వితౌట్ ఎనీ రీజన్ ఐడి చూపమన్నా, వితౌట్ ఎనీ రీజన్ మీ కార్ వెహికల్ స్టాప్ చేసినా, ఇలాంటివి ఏది చేస్తున్నా, సెర్చ్ చేస్తానా, మీ కార్ సెర్చ్ చేస్తానా, ఇలాంటివి ఏది చేస్తానా కూడా హౌ వీ నీడ్ టు రెస్పాండ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా యూఎస్ లాంటి కంట్రీలో అయితే చాలా రైట్స్ ఉంటాయి సిటిజన్కి. సో ఇన్వోక్ ద ఫిఫ్త్ రైట్ అని ఉంటుంది, ఇలాంటి చాలా ఉంటాయి. యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ టు పోలీస్ ఫర్ ఎనీథింగ్ యూ ఫీల్ అన్రిలేటెడ్. ఇలా చాలా లూప్ హోల్స్ ఉంటాయి. అవన్నీ తెలియకపోతే మాత్రం చాలా సఫర్ అవుతారు ఇక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇక్కడ దే హ్యావ్ అ రైట్ టు లై, దే కెన్ మ్యానిపులేట్ చేయొచ్చు మిమ్మల్ని, ఏదైనా చేసి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు వాళ్ళు చేయాలనుకుంటున్న పనులు చేయొచ్చు. అంటే లైక్ ఏంటంటే మీ కార్ సెర్చ్ చేయాలని ఫిక్స్ అయిపోతే వాళ్ళు ఏదైనా అబద్ధాలు చెప్పి చేయొచ్చు.
కానీ అలాంటప్పుడు కూడా చేయనీయకుండా ఉండడానికి ఏం చేయాలో ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో లీగల్ రైట్స్ గురించి కూడా బాగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ముఖ్యంగా కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం హాబీస్ ఆర్ ఫన్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు ఉండాలి, కానీ ఇది లీస్ట్ కేటగిరీ పెట్టుకోండి. టూ మచ్ టైం వీటి మీద స్పెండ్ చేయకండి. ఎందుకంటే హాబీస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వన్స్ అగైన్ ఫన్ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఓకే, ఇలాంటి ఈ సెట్ ఆఫ్ పీపుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా మీ ఛానల్లో వీళ్ళు ఉండాలి. మిగతా వీళ్ళు కాకుండా మిగతా ఎవరిని సబ్స్క్రైబ్ చేస్తున్నా మీరు మీ వాట్ ఈస్ దట్ గోల్డెన్ ప్లాట్ఫామ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ యాక్చువల్లీ గోల్డెన్ మీడియా ప్లాట్ఫామ్స్ బికాస్ ఇంట్లో కూర్చోనో లేకపోతే ఎనీ టైమ్ యూ కెన్ లెర్న్ అబౌట్ ఎనీథింగ్. నేను ఇప్పుడు చెప్పిన అన్ని కేటగిరీస్ గురించి కూడా ఎనీ టైమ్ యూ కెన్ లెర్న్ అబౌట్. ఒకప్పుడు అలా కాదు. మన పేరెంట్స్ని గమనించండి, వాళ్ళు దే హ్యావ్ ఓన్లీ యాక్సెస్ టు లిమిటెడ్ రిసోర్స్ ఆర్ నాలెడ్జ్. ఒకటే దాని గురించి తెలుసుకోగలుగుతారు, కొంతనే తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇన్ని ఏరియాస్ చెప్పాను కదా, ఇన్ని ఏరియాస్ని కూడా మీరు ఈజీగా కవర్ చేయొచ్చు జస్ట్ విత్ హ్యాండ్ హెల్డ్ డివైసెస్. ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ ఎవరైతే చేస్తున్నారో యాక్చువల్లీ దట్ రిఫ్లెక్ట్స్ యూ. ఓకే, మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఒక ఈడియట్స్ ఉన్నారు కొందరు, మనకి తెలియదే కాదు, అన్ని ప్లాట్ఫామ్స్లో కనిపిస్తుంటారు. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి వాడి వీడియోస్ చూసి వాడిని తిడుతూ ఉంటామో సంథింగ్ ఏదో చేస్తుంటారు, కానీ యాక్చువల్గా దట్ రిఫ్లెక్ట్స్ యూ. మీరు అతనే ఎంకరేజ్ చేస్తున్నారు, సో దట్ రిఫ్లెక్ట్స్ యూ అనమాట. సో అదే ఇప్పుడు ఒక టెక్నీషియన్ మిమ్మల్ని ఇంప్రూవ్ చేసే పర్సన్ని మీరు సబ్స్క్రైబ్ అయ్యారంటే యాక్చువల్లీ యు ఆర్ ఫీలింగ్ దట్ యూ నీడ్ టు ఇంప్రూవ్ అండ్ యూ వాంట్ టు గెయిన్ ఆర్ యూ వాంట్ టు డెవలప్. ఓకే, సో వాట్ ఎవర్ యూ సబ్స్క్రైబ్ ఆన్ దీస్ ప్లాట్ఫామ్ దట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ యూ. అఫ్కోర్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని పక్కా సబ్స్క్రైబ్ చేస్తాం. అంటే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. సో యా ఫ్రెండ్స్, సో ఈ కేటగిరీస్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యూట్యూబ్, మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దట్ షోస్ యువర్ క్యారెక్టర్, యువర్ నేచర్ ఆర్ వాట్ ఆర్ ద వే యూ థింక్ అనమాట. కొందరిని ఈరోజే న్యూస్ కూడా విన్నాను, లైక్ ఫన్ బకెట్ భార్గవ్ అని మైనర్ని రేప్ చేశాడనేసి ఆల్రెడీ వచ్చింది న్యూస్. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడు కూడా నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు ఈ కేసు అయిన తర్వాత ఇంకా సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. మొన్న బెంగళూరులో ఒక కేసు అయింది. ఆ కేసు అవ్వడం వల్ల అమ్మాయి జొమాటో అతని మీద కంప్లైంట్ చేసింది కదా, ఆ కంప్లైంట్ చేశాక ఆమె బ్యాడ్ అని తెలిసిన తర్వాత కూడా ఇంకా సబ్స్క్రైబ్ అకౌంట్ ఆమె పెరిగిపోయింది. ఆమె హ్యాపీగానే ఉంది ఇప్పుడు. ఇలానే మొన్న అదేంటిది సుశాంత్ సింగ్ అప్పుడు కూడా మనకి నెపోటిజం అదేం చెప్పి కరణ్ జోహర్ వీళ్ళందరినీ సబ్స్క్రైబ్ తగ్గించేసి అది చేసేద్దామని అనుకున్నారు అందరూ. నెక్స్ట్ 1 వీక్ అయిందో లేదో మళ్ళీ రొటీన్. సో డోంట్ బీ లైక్ దట్, డోంట్ ఎంకరేజ్ ఫులిష్ ఆర్ చెత్త. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ చెత్త అంటారు, యాక్చువల్గా ప్లాట్ఫామ్స్ చెత్త కాదు. మీ అంటే లైక్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వ్యూవర్స్ ఎవరైతే వాళ్ళు దాన్ని చెత్తగా చేశారు, ఎంకరేజ్ చేశారు. చెత్తని ఎంకరేజ్ చేస్తే చెత్తే వస్తుంది. ఇప్పుడు ప్రతి ఓడు ఇంటి ముందు నీట్గా స్టఫ్ పెట్టుకుంటే ఇల్లు కాలనీ మొత్తం నీట్గా ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఇంటి ముందు చెత్తేసి ఏం కాదు పర్లేదులే అని ఫీల్ అవుతున్న కొద్దీ కాలనీ ఆర్ సొసైటీ వాట్ ఎవర్ థింగ్ చెత్త అవుతుంది. ఓకే, ఓటు మనం ఎవరికి వేస్తాం జనరల్లీ పాలిటిక్స్లో? ఎవరైతే మన లైఫ్ని బెటర్ చేయగలుగుతారో వాళ్ళకి ఓటేస్తాం, అంత ఇంపార్టెంట్. సేమ్ వే అంటే ఇప్పుడు పొలిటీషియన్ ఒకతను ఉన్నాడు, అతను ప్రాఫిట్ అవుతాడు, ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే ఫుల్ కోట్లు సంపాదిస్తాడు, కానీ నీ లైఫ్ మారదు అని తెలిస్తే నువ్వు అతనికి ఓటేస్తావా? ఇయ్యం కదా. సేమ్ వే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు చేసే యాక్షన్ ఏదైతుందో మీకు బెనిఫిట్ అవుతుందనే చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంత చెప్పాక కూడా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకండి. ఈ వీడియో చూసి అస్సలు చేయకండి. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారంటే ఇంతసేపు నేను మాట్లాడేంత వేస్ట్ అన్నట్టు. బేసికలీ ఈ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మాస్టర్స్ రిలేటెడ్, అవి మీకు యూజ్ అవుతాయి అంటేనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.